టూరిస్ట్ ఫ్యామిలీ తమిళ సినిమా రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాల కామెడీ డ్రామా ఫ్యామిలీ యూ సర్టిఫికేట్ క్లియర్ యూ. మే 1, 2025 ఈ సినిమా విడుదలైంది. ఒక శ్రీలంకన్ ఫ్యామిలీ మన దేశంలో ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలని చెప్పేసి రిఫ్యూజీలుగా వస్తారు లోపలికి. వచ్చిన తర్వాత ఒక వీధిలో ఆగుతారు. వీధిలో కేశవ్ నగర్ కాలనీ అనే ఒక వీధిలో ఉంటారు. వాళ్ళు ఒక పోలీస్ ఇంట్లో దిగుతారు. దిగడానికి వాళ్ళ యొక్క ఒక బంధువు తమ్ముడు, అంటే హీరోయిన్ ఒక తమ్ముడు సిమ్రాన్ సన్నగా కనబడింది. ఇందులో బాగా ఏజ్ కనబడింది ఆమె, కానీ సొంత వాయిస్ డబ్బింగ్ తోటి చాలా అలరించే విధంగా నటించింది. ఆమె పాత్ర పేరు వాసంతి. ఇక ధర్మదాస్గా శశికుమార్ 1980 ఫేమ్ శశికుమార్ యాక్ట్ చేశాడు. మిథున్ జల్ శంకర్ నితూషన్గా వాళ్ళ కుమారుడి పాత్రను పోషించగా, చిన్న కుమారుడి పాత్ర కమలేష్ జగన్ పోషించగా, యోగిబాబు జీవితంలోనే మొదటిసారిగా అంటే సీరియస్ పాత్రని ప్రకాష్ పాత్రలో నటించాడు. ఎంఎస్ భాస్కర్ రిచర్డ్గా నటించిన ఈ సినిమాలో భాగవత్ పెరుమాల్ రాఘవన్గా పోలీస్ పాత్రలో నటించాడు. ఎలెంగో కుమరవేల్ గుణశేఖర్గా ఒక వ్యక్తిగా, అంటే ఒక పక్కింటి పెద్ద ఆయనగా నటించాడు. యోగలక్ష్మి కురల్గా ఒక హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి అభిషన్ జీవింత్ డైరెక్టర్, రైటరు. లాస్ట్గా క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది మనకు. సినిమా క్లైమాక్స్ అలా ఉంటుంది. యువరాజ్ గణేషన్ ప్రొడ్యూసరు, అట్లాగే మగేష్ రాజ్ పసిలియన్ ప్రొడ్యూసరు, సీన్ రోల్డన్ మ్యూజిషియను, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫర్ అయిన సినిమాకి భరత్ విక్రమన్ ఎడిటరు. ఇక ఈ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తే, ఇది మానవ సంబంధాల మీద తీసినటువంటి సినిమా. మానవ సంబంధాలు అంటే ఇప్పుడు ఈ యోగిబాబు ఇందాకే చెప్పాను, ఆయన జీవితంలో ఇట్లాంటి పాత్ర పోషించలేదు. వెకిలి పాత్రలు, కామెడీ పాత్రలు, బ్రహ్మానందం చేసేటువంటి ఆ టైపు పాత్రలు చేసేటువంటి యోగిబాబు ఈ సినిమాలో ఒక డీసెంట్గా ఒక పెద్ద మనిషి తరహా పాత్రను పోషించాడు. చాలా అద్భుతంగా చేశాడు. ప్రకాష్ పాత్రలో రాణించాడు. మొహం ఎలా ఉన్నా ఆకారం కాదు, యాక్టింగ్ అభినయం ఎలా ఉంటుందనే దానికి చాలా ఒక పక్కింటి పర్సన్ లాగా మనకు అనిపిస్తారు. అట్లాగే ఎక్కువ వెనుక భాగం, అంటే పిరుదుల భాగం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎక్కువ సిమ్రాన్ని ఫోకస్ చేశారు. ఎందుకంటే 2-3 షాట్లో మనం చూస్తే వెనక నుంచి గేట్ దగ్గర నిలబడ్డప్పుడు వెనక నుంచి పిరుదు కనబడేలాగా మనకి ఇట్లా బ్యాక్ ఫ్రేమ్లో పెట్టారు ఎక్కువ మటుకు. చాలా డీసెంట్గా యాక్ట్ చేసింది సిమ్రాన్ బగ్గా వాసంతిగా. అయితే మొట్టమొదలు వీళ్ళని పోలీసులు ఎక్కించుకున్నప్పుడు సేమ్ డయాలెక్ట్, అంటే వాళ్ళ యొక్క యాస మాట్లాడినప్పుడు ఒక పోలీసు గమనించి వదిలేస్తాడు. వాళ్ళను వదిలేసి అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ శ్రీలంకన్స్ వాళ్ళే చేశారేమో, తీవ్రవాదులు చేశారేమో అనేటువంటి అనుమానంతో ఉంటారు. అయితే ఈయన ఇంట్లో దిగుతారు. ఎవరు? భగవత్ పెరుమాల్ పోలీస్ అని తెలియక వాళ్ళ ఇంట్లో దిగుతారు. ఆమె భర్త గురించి చెప్పేలోపు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. యోగిబాబు మాట్లాడి వీళ్ళ ఇంట్లోకి దిగిన తర్వాత ఈయనకి శశికుమార్కి భార్య సిమ్రాను అంటే వాసంతి, ఒక కొడుకు మిథున్ లాలు శంకర్, అంటే పాత్ర పేరేమో నితూషన్. ఆ తర్వాత ఇంకో చిన్న కొడుకు డ్యాన్స్ బాగా చేస్తాడు ముల్లి, వాడి పేరు కమలేష్ జగన్ యాక్టరు. సో వీళ్ళు అంటే 2 కొడుకులు, ఒక భార్య, ఒక భర్త అక్కడ దిగుతారు వాళ్ళ ఇంట్లో. ఆమె ఒక భార్య ఉంటుంది ఆయనకి, ఎవరు పోలీస్ ఆయనకి, అంటే పెరుమాల్కి, భగవతి పెరుమాల్కి ఒక భార్య ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది. సో అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఏదో చీటింగ్ చేస్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. మళ్ళీ ఎవరు? వీళ్ళ కొడుకు, టెనెంట్ కొడుకు, ఆమె ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత తెలియకుండానే ఒక లవ్ ట్రాక్ వాళ్ళ మధ్యలో డెవలప్ చేశారు. సో అదొక ట్రాక్. సో ఇక్కడ మెయిన్ ట్రాక్ ఏంటంటే, ఇంకా పోలీసు ఇంకొక అతను విలన్ పోలీసు ఒక అతన్ని బాగా హింసిస్తే అతను చావు బతుకుల మధ్యలో ఉంటాడు. చివరిలో అతను ప్రాణం పోతుంది. అదే బాంబ్ బ్లాస్ట్ అన్న సాల్వ్ చేయి, లేకుంటే నీకు ఉద్యోగం మీదకి వస్తుంది అని చెప్పేసి టైంలో లాస్ట్లో క్లైమాక్స్లో అతను ప్రాణం పోతుంది. ఈలోపు అతను కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంది, కేశవ్ నగర్ కాలనీ, అంతకుముందు సెలబ్రేషన్ చేసుకుంటారు. కేశవ్ నగర్ కాలనీ డే సెలబ్రేషన్లో మరి సిమ్రాన్ తనదైనటువంటి డ్యాన్స్ బాణితో బ్రహ్మాండంగా డ్యాన్స్లు ఆడుతుంది. అక్కడ కాలనీ వాళ్ళందరూ అంతా సంతోషంగా ఉంటారు. అయితే ఒక ఫ్యామిలీ పక్కకుండి వీళ్ళకు ఫస్ట్ ఛాయ్లు అవి ఇస్తుంటే పెద్ద ముసలావిడ ఒక ఆవిడ, అంటే ఎవరు భార్య అంటే అక్కడ ఉండేటువంటి ఎలెంగో కుమరవేల్ పాత్ర పేరు గుణశేఖర్ భార్య, వీళ్ళకి హెల్ప్ చేస్తుంటే మొదలు కోపంగా ఉన్న వాళ్ళతో మిక్స్ అయిపోతాడు. తర్వాత ఒకరోజు అతను చనిపోయాడు అనుకుని భార్య వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసి లేపమంటే అతను బతుకుతాడు. యాక్సిడెంటల్గా బాధాకరంగా విషాదకరంగా ఆమె మర్నాడు చనిపోతుంది. కానీ ఆమె అంత్యక్రియలకు ఎవరు హాజరు కాకపోతే ఒక్కొక్కరిని బతిలాడి ఇతను మానవత్వం చాటుకునే శశికుమార్ ధర్మదాస్ తీసుకొచ్చి అందరినీ చావుకు వస్తే ఎవరు రానన్నా కూడా చివరికి అందరూ వచ్చి పూలదండ చేసినప్పుడు 2 చేతులు పెట్టి దండం పెట్టి ఎలాంగో కుమరవేల్ అంటే గుణశేఖర్ బాధపడతాడు. సో అట్లా మానవత్వం చాటుకుంటాడు. ఒక పిల్లాడేమో రోడ్డు మీద తాగి పడిపోతే అతను తల్లి
అతనితో మాట్లాడడానికి అన్నం తిన్నానా లేదా గుర్తుకు రాదు. తర్వాత లాస్ట్‌కు తమ్మీ నువ్వెవరు అని అడుగుతుంది కొడుకుని. బద్దలైపోయి గుండెలు బాధగా ఉంటాడు. ఇంతలో ఆమె తల్లి చనిపోతుంది. తర్వాత బాధతో అతను తాగి రోడ్డు మీద పడిపోతే ఎవ్వరు పట్టించుకోలేదు నన్ను. ఇతను పట్టించుకున్నాడని చెప్పి లాస్ట్ చెప్పుకుంటే పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తూ కాలనీకి మొత్తం గేట్లు పెట్టేసి ఇంక ఇందులో శ్రీలంకన్ ఫ్యామిలీ ఏదో ఉంది దిగింది. అంటే ఇంకా మనకు టెన్షన్ వీళ్ళు పట్టుకుపోతారేమో అని. చివరికి చెప్పు ఈయననే చెప్పు అని క్రూరంగా పోలీస్ అడిగితే ఇంతలో అక్కడ ఫోన్ వస్తుంది. నువ్వు హింసించిన వ్యక్తి చనిపోయాడు, నువ్వు సస్పెండ్ అయిపోయావు అని అంటుంది. ఆ లోపు ఈ చెప్పమంటే వీళ్ళు చెప్పాడు. చెప్పిన తర్వాత బయటకు వచ్చి చెప్తాడు, నీ యొక్క మంచితనాన్ని గుర్తుపట్టా, ఎవరి దగ్గరికి పోయినా వాళ్ళందరూ శ్రీలంకన్ భాషలోనే మాట్లాడారు. తర్వాత ఆఖరికి ఒక హిందీ వాడుతో తమ పంజాబీ టైప్లో మనం ఒకటే అనే టైప్లో మాట్లాడితే కూడా ఇతని తరఫునే మాట్లాడేసరికి నువ్వు ఈ మంచితనం ఏందో మాకు అర్థమైందన్న వరకు నువ్వు ఒక్కడివి లేదు, నీ వెనకాల ఇంతమంది ఉన్నారు అంటే కాలనీ అంతా వెనకాల పడి ఉంటారు. సో హ్యాట్స్ ఆఫ్ నేనైతే చప్పట్లు కొట్టాను సినిమా అయిపోయిన తర్వాత. చాలా మంచి సినిమా. టూరిస్ట్ ఫ్యామిలీ టైటిల్కి తగ్గట్టే ముందు స్టార్టింగ్ టూరిస్ట్ లాగా వీళ్ళని చూపిస్తారు. ఆ తర్వాత రిఫ్యూజీ అంటే ఎవరు, రిఫ్యూజీలు కాదు మీరు, మంచి మనిషి మనస్తత్వం ఉండాలి అన్న టైప్లో చెప్తే మానవత్వం పరిమళించే మంచి మనుషులు ఎక్కడున్నా బాగుంటారు. అది శ్రీలంకనా ఇండియానా అన్నది కాకుండా ఉంటుంది అనేది. మొత్తానికి ఆ బాంబుకి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. కుక్కపిల్ల కూడా ఒకటి మిస్ అయిపోతే కుక్కపిల్లని కంప్లైంట్ ఇస్తే ఆ కుక్కపిల్ల వీళ్ళే పెంచుకుంటారు అనేది ఇంటర్వెల్ బ్రేక్ అయితే ఆ లాస్ట్కు క్లైమాక్స్లో కూడా దానికి చూపిస్తడం, తర్వాత దాన్ని మధ్యలో మిస్ చేసినట్టుగా బయటకు పంపిస్తే చివరాఖరికి మళ్ళీ అది మొరగడం, అట్లా కలిపి ఒక అందమైన సినిమాగా టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాని చూపించారు. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక హృద్భావ సంబంధాలతో మానవ సంబంధాల మధ్య ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా చేసినటువంటి ఈ టూరిస్ట్ ఫ్యామిలీలో ఒక సన్నివేశంలో వైఫ్తో గడపడానికి పైకి వెళ్దామంటే పెద్ద వయసులో పెద్దవాడైన కొడుకు వద్దు పైకి వెళ్తేనే తమ్ముడు పుట్టాడు, మళ్ళీ పైకి వెళ్తాడు నాటీ బాయ్ అని చెప్పి చిన్న కొడుకు అనడము. ఆ తర్వాత ఈ ప్రియురాలు వానికి మోసం చేసి డ్యాన్స్లు ఆడుతుంటే తన పెళ్లి రోజు ఈ పాట తల్లినప్పుడైనా నేను బాధపడతానంటే కొడుకు వాళ్ళ తమ్ముడు డ్యాన్స్ చేసి చూపించి ఇక ఇప్పుడు నాకు బాధపోతుంది కదా అని తండ్రి కొడుకు అందరూ డ్యాన్స్ చేయడము. అక్కడ ఇంట్లో పక్కింటికి వేరే పని మీద వెళ్తూ తల్లిదండ్రులు ఇక్కడే పెడితే ఆ గర్ల్ ఫ్రెండ్